ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని కోరింది ఈడీ. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నగదు బదిలీకి సంబంధించి వివరాలు, దానకిషోర్ ఫిర్యాదు కాపీని కూడా పంపాలని కోరింది ఈడీ. లావాదేవీలు జరిగిన తేదీల వివరాలు కూడా ఈడీ అధికారులు అడిగారు. ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని కోరింది ఈడీ. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి నగదు బదిలీకి సంబంధించి వివరాలు, దానకిషోర్ ఫిర్యాదు కాపీని కూడా పంపాలని కోరింది ఈడీ. లావాదేవీలు జరిగిన తేదీల వివరాలు కూడా ఈడీ అధికారులు అడిగారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ రవి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రవి, ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రవి? ఈ కేసులో ఒక కీలక మలుపు చోటు చేసుకుంది రఫీ. ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈడీ ఏసీబీ అధికారులకు ఒక లేఖ కూడా రాసినట్లుగా తెలుస్తోంది. ఆ లేఖలో ముందుగా అసలు ఎలాంటి కేసు నమోదు చేశారు, ఫిర్యాదుదారుడు ఎవరు, ఫిర్యాదులో ఎలాంటి అంశాలను పేర్కొన్నాడు, ఎవరెవరిపైన కేసులు నమోదు చేశారు, ఇలాంటి పూర్తి వివరాలను కూడా అందించాలని చెప్పి ఈడీ కోరింది. మరోవైపు అందులో ఏ కంపెనీలతో ఒప్పందాలు అప్పటి ప్రభుత్వం చేయించుకుంది, అదేవిధంగా ఎలాంటి కంపెనీల ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎన్ని కోట్ల రూపాయలకు వారికి నిధులు విడుదల చేశారు. ముందుగా ఈ కార్ రేసింగ్లో సీజన్ 9 కూడా జరిగింది. 10 సీజన్ జరపడం కోసమే ఇది అప్పటి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సో సీజన్ 9లో ఎలాంటి కంపెనీల ఇన్వాల్వ్మెంట్ ఉంది, తప్పుకున్న కంపెనీలు ఏవి, సీజన్ 10 కోసం ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని విడతల ద్వారా అందించారు అనేది పూర్తి వివరాలను కూడా అందించాలని కోరింది. ముందుగా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎంత మేర బదిలీ అయింది, ఎన్ని విడతల్లో బదిలీ అయింది, ఏ బ్యాంక్ అకౌంట్ ద్వారా బదిలీ అయింది అనే పూర్తి వివరాలను కూడా అందించాలని కోరింది. ఫిర్యాదు కాపీతో పాటు నిన్న నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీని కూడా అందించాలని చెప్పి ఈడీ కోరింది. కాబట్టి ఈ పూర్తి వివరాలను అన్నింటినీ కూడా ఏసీబీ ఈడీకి అందించే అవకాశం కూడా కనిపిస్తుంది. ముందుగా కోట్ల రూపాయలు, దాదాపు 55 కోట్ల రూపాయలను విదేశీ కంపెనీకి బదిలీ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మనీ లాండరింగ్ కూడా అవుతుంది. నిబంధనలకు విరుద్ధంగా జరిపారు, ఎలాంటి అప్రూవల్స్ లేకుండా జరిపారు అని కూడా తెలుస్తుంది. మరోవైపు ఆర్బీఐ కూడా పెనాల్టీ విధించింది 8 కోట్ల రూపాయలను. సో ఆర్బీఐ విధించినటువంటి పెనాల్టీ కాపీలను కూడా ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆ పెనాల్టీ కాపీ కూడా వచ్చింది. కాబట్టి వాటన్నిటినీ అందించాలని చెప్పి కూడా ఈడీ కోరుతోంది. ఒకవేళ ఈడీకి పూర్తి వివరాలన్నీ, పూర్తి డాక్యుమెంట్స్ అందించిన తర్వాత పిఎంఎల్ఏ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. సో ఇప్పటికే ఏసీబీ నిన్న కేసు నమోదు చేసిన తర్వాత ఒకవైపు ఏసీబీ కూడా కేసు వ్యవహారంలో దూకుడు పెంచింది. ఎవరైతే ఫిర్యాదు చేశారో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి దానకిషోర్ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డు కూడా చేయబోతున్నారు. ప్రస్తుతం మనం చూసినటువంటి బంజారాహిల్స్లో ఉన్న ఏసీబీ ఆఫీస్కి డీజీ చేరుకున్నారు, అదేవిధంగా ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి కూడా చేరుకున్నారు. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాతనే ఒక బృందం కూడా ఇక్కడ నుంచి వెళ్ళింది. దానకిషోర్ దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఆ బృందం వెళ్ళినట్లుగా తెలుస్తుంది. తన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేసి ఇక నోటీసులు కూడా అందించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా A1గా కేటీఆర్ ఉన్నారు, మాజీ మంత్రి, A2గా ఐఏఎస్ అరవింద్, అదేవిధంగా A3గా బిఎల్ఎన్ రెడ్డి కూడా ఉన్నారు, హెచ్ఎండిఏలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఈ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈరోజు దానకిషోర్ నుంచి స్టేట్మెంట్ రికార్డును కనుక చేస్తే రేపు లేదా ఎల్లుండి నోటీసులు అందించి వాళ్ళని విచారణకు పిలిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇలాంటి దశలోనే ఈడీ కూడా ఎంట్రీ ఇచ్చింది. కాబట్టి ఈడీ కూడా కేసు నమోదు చేస్తే ఈడీ కూడా వాళ్లకు ఈడీ నుంచి నోటీసులకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు. సో ప్రస్తుతానికైతే ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణ చేయాలి అని చెప్పి నిన్న ఇచ్చినటువంటి ఎఫ్ఐఆర్ కాపీలో కూడా క్లియర్గా అంశాలను పేర్కొన్నారు. ఎప్పుడెప్పుడు ఏ అకౌంట్ల ద్వారా బదిలీ అయ్యాయి, ఎన్ని విడతల్లో బదిలీ అయ్యాయి అనేది కూడా గుర్తించింది. ముఖ్యంగా ఏసీబీ కేసు నమోదు కంటే ముందే పూర్తి వివరాలన్నింటినీ కూడా తెప్పించుకుంది. హెచ్ఎండిఏ ఎప్పుడు ఇన్వాల్వ్మెంట్ అయింది, హెచ్ఎండిఏ నుంచి ఏ బ్యాంక్ అకౌంట్ల నుంచి వెళ్ళింది అనే వివరాలను కూడా తీసుకున్నారు. కాబట్టి ఆ తర్వాతనే కేసు నమోదు చేయాలని భావించి గవర్నర్ నుంచి అప్రూవల్ తీసుకున్నారు. ఆ తర్వాతనే కేసు నమోదు చేశారు. ఫర్దర్గా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు, వాళ్ళకు సంబంధించినటువంటి అక్రమాల పుట్టకు సంబంధించినటువంటి జాబితాను కూడా వెలికి తీయనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా హెచ్ఎండిఏలో బిఎల్ఎన్ రెడ్డి ఉన్నటువంటి టైంలోనే పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. 1000 కోట్ల రూపాయలను కూడా తను అక్రమంగా ఆర్జించినట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి తనకు సంబంధించినటువంటి వివరాలను కూడా ఏసీబీ బయటకు లాగుతుంది. సో ఇటు ఈ కార్ రేస్ వ్యవహారంతో పాటు ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తుల వివరాలను కూడా ఏసీబీ సేకరిస్తోంది. రఫీ, ఎస్ రవి, కేటీఆర్ వ్యాఖ్యలు కూడా మనం చూసాము. కేటీఆర్ వర్షన్ ఏంటంటే తనపై ఉన్న ఈ కేసు నిలవదని, అలాగే ఎవరో సీఎం రేవంత్ రెడ్డిని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు, పక్కా ఆధారాలు లేవు దీనికి సంబంధించి అని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఇప్పుడేమో ఈడీ ఎంటర్ అయింది. సో ఎలా చూడొచ్చు అంటారు రవి దీనికి?
అంటే నిన్న కేటీఆర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ లేకపోతే అసెంబ్లీలో చర్చకు పట్టుబడుతున్నటువంటి టైంలో కూడా మాజీ మంత్రి కేటీఆర్ చెప్తుంది ఒకటే, ఎలాంటి అక్రమాలు అందులో జరగలేదు, నేరుగా మేము అన్ని పంపించాము, విదేశీ కంపెనీకి కూడా పంపించినటువంటి వివరాలన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి, ఆ అకౌంట్లకు సంబంధించినటువంటి డబ్బులు ఏవి నా జోబులోకి వెళ్ళలేదు, లేకపోతే ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా అక్రమంగా వాటినేమి నిధులను మళ్లించలేదు, సో నేరుగానే జరిపాం, కానీ క్యాబినెట్ అప్రూవల్స్ కూడా అవసరం లేదు, రెగ్యులర్గా సెక్రటేరియట్లో ఇలాంటి నిధుల విడుదల అనేది రెగ్యులర్గా జరుగుతుండేదే, సో అలాంటి క్రమంలోనే ఇది జరిగింది తప్ప ఇందులో పెద్దగా అక్రమం అనేది లేదు, అసలు ఈ కేసు నిలవదని మాజీ మంత్రి కేటీఆర్ చెప్తున్నారు. కానీ ఈరోజు ఉదయం హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ను కూడా దాఖలు చేశారు. అసలు క్వాష్ యాక్సెప్ట్ అవుతుందా లేదా అనేది 2:30 తర్వాత జరుగుతుంది. ఎందుకంటే వాటికి సంబంధించినటువంటి ఒక బెంచ్లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలనుకున్నప్పుడు వాటిని నిరాకరించారు. నేరుగా సీజేబ్ దగ్గర పిటిషన్ దాఖలు చేయాలని చెప్పడంతో తను హైకోర్టు చెప్పింది రిజిస్టర్ దగ్గర నమోదు చేసుకోవాలని. రిజిస్ట్రీ దగ్గర నమోదు చేసుకుంటే అది యాక్సెప్టెన్స్కి వస్తుందా లేదా అనేది 2:30 తర్వాత నిర్ణయం వెలువడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆ కాస్ట్ పిటిషన్ కూడా ఏమవుతుంది అనేది చూడాలి. ముఖ్యంగా ఇటు కేటీఆర్ చెప్తున్నటువంటి ప్రకారం రెగ్యులర్గా జరిగినటువంటిదే, అందులోనూ ఫార్ములా ఈ రేస్ కోసం చాలా దేశాలు ఎగబడుతూ ఉంటాయి, మా దగ్గర జరపాలని చెప్పి కూడా పట్టుబడుతుంటాయి. అలాంటిది ఇండియాలో దట్టు హైదరాబాద్లో జరగడం దేశానికే గర్వకారణంగా భావించాలి. మేము 55 కోట్ల రూపాయలను హెచ్ఎండిఏ నుంచి నిధులు విడుదల చేసినప్పుడు ఏకంగా 700 కోట్ల రూపాయల నిధులు తెలంగాణ ప్రభుత్వానికి సమకూరాయి, ప్రపంచ దేశాల చూపంతా హైదరాబాద్ పైన పడింది అనేది కూడా కేటీఆర్ చెప్పుకొస్తున్నటువంటి మాట. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు కూడా చెప్తున్నారు, తెలంగాణకు ఈరోజు రావాల్సినటువంటి 100 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈరోజు ఆగిపోయాయి. ఈ రేసింగ్ అగ్రిమెంట్ను ఎప్పుడైతే రద్దు చేసుకుందో దాని ద్వారా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పెద్ద మొత్తంలో పెట్టుబడులు కూడా ఆగిపోయాయి. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలి, పెట్టుబడులు రాకుండా అడ్డుకున్నట్టు అయ్యాడు కాబట్టి సీఎం పైన కేసు నమోదు చేయాలని చెప్పి నిన్నటి నుంచి బీఆర్ఎస్ నేతలు ఆరోపించడాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఒకవైపు బీఆర్ఎస్ వర్షన్ ఆ విధంగా ఉంటే ఇటు ప్రభుత్వం మాత్రం చెప్తోంది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా, ఆర్బీఐ గైడ్ లైన్స్కు విరుద్ధంగా ఈ నిధులను మళ్లించారు, కేబినెట్ అప్రూవల్స్ లేకుండానే 55 కోట్ల రూపాయలను వాళ్ళు విదేశీ కంపెనీకి బదలాయించారు అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. రైట్, అది ఫార్ములా ఈ కార్ రేసులో ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. మాజీ మంత్రి కేటీఆర్పై నమోదైన కేసు వివరాలు ఇవ్వాలని కోరింది ఈడీ.